హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ రాగా. ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూస్తూనే ఉన్నారు కదా, మా అమ్మ పాడిన సాంగ్స్ మామిడికాయ తొక్కు పెట్టుకుంటూ. సో ఇది ఫుల్ వీడియో అనమాట. ఈ వీడియోలో మంచిగా కొలతలతో మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతుంది, చూసేయండి. హాయ్. ఏమేం కలిపినా చెప్పిందా? అందులోనా మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి కలిపిన, ఆవు పొడి కలిపిన, ఉప్పు కలిపిన, పసుపు కలిపిన, కారం పొడి కలిపిన. కారం పొడి కలిపినా? కలుపుతున్నావు? కలుపుతున్న కారం పొడి. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు అయితే వేసేసిన అందులో కిందకు అలా లేయద్దా, అలా అర్ధ కిలో, ఇందులో అర్ధ కిలో గిన్నె కలుపుకోవాలి. ఏందమ్మా ఏందమ్మా ఉప్పు తప్పుగా వేసుకోవాలి. కిలో పొడికి అర్ధ కిలో ఉప్పు పడుతుంది జీ. ఆవు పొడికి వేయొద్దు. ఇప్పుడు ఉప్పు ఎంత వేసిన కిలో ప్యాకెట్ ఇది అవునా? అదే అంటున్నా, మొత్తం కిలో కారము అల్లం వెల్లిగడ్డ కంత వచ్చి కిలో ఉప్పు పడుతుంది. అట్లా చెప్పు నాకు. అట్లా చేసిన అంతే కదా. ఇప్పుడు 3 కిలోలు 4 కిలో పోసిన, ఇప్పుడు 2 కిలోలు అయితే అర్ధ కిలో పోతుంది. ఒక పావు కిలో అంతా తీయాలి. ఆవు పొడి కొయ్యొద్దు, ఇక నేను కొయ్యొద్దు. ఈ వీడియో చూసి ఫ్యూచర్లో కూడా పెట్టుకో మమ్మీ. అట్లా ఏం లేదు. ఈ వీడియో చూసి నేను కూడా పెడుతున్నాము ఫ్యూచర్లో. అల్లం వేయనాట్లా బోరచ్చగా వేయాలి. ఇప్పుడు వేయద్దు, నల్లగా అవుతుంది. ఒక టిప్ చెప్పు. నూనె వేడిగా ఉన్నప్పుడు అల్లం వేయొద్దా? వేయద్దు, గోరచ్చ ఉన్నప్పుడు వేయాలి. మమ్మీ ప్యాచ్ వర్క్. నూనెలో ఏమేమి వేసిన పోస్కి? నూనెలా ఆవాలు వేసిన, జీలకర్ర వేసిన, చల్లార వేసిన. ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇక జర గోరచ్చలా అల్లం వేయాలి. అల్లం తర్వాత టిప్ నెంబర్ 2 చెప్పమమ్మా. ఉప్పు చాలకుట్టే మళ్ళీ చాలకుట్టే మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కాయలలో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నూనె చల్లారింది, గోరచ్చ నూనెలో అల్లం వేసుకోవాలి. ఇంకా ఇక్కడ మా మమ్మీ నాకు బొట్టు పెడుతుంది, నాకే కదా అందరం పెట్టుకున్నాం బొట్టు. అండ్ అలాగే పచ్చడి వేసే ఆ జాడికి కూడా బొట్టు పెట్టేసేయాలి, కంకణం కూడా కట్టాలి. స్లోలీ. కాయలలో నూనె పోసుకో. మమ్మీ ఏం చేస్తున్నావు? దెబ్బకు కంకణం కట్టాలి. బొట్లు పెట్టి పసుపు కుంకుమ కంకణం కట్టాలి. మన ఇంట్లో అది ఉండే కదా పచ్చడి వేసే జాడి, ఎక్కడ పోయింది అది? అత్త జాడి ఉండే, అత్త జాడి నేను ఉంచుకోలేదు. నా మొత్తం ఒక్కటే వాళ్ళిపోయింది. అక్కడ ఎంత ఉండే. మరి నువ్వు నీ కోడలికి ఇవ్వాలి కదా, నీ కోడలికి ఇదే బకెట్ ఇస్తావు. కొత్తది ఇస్తాం. తొక్కు బకెట్లో పెడుతున్నావు కదా. మీ అత్తమ్మనేమో నీకు జాడి ఇచ్చింది, నీ కోడలికి నువ్వు ప్లాస్టిక్ బకెట్ ఇస్తావా? నా కోడలికి జాడి నువ్వేమో ప్లాస్టిక్ బకెట్లో పెట్టుకుంటావు. లేదు ప్రస్తుతాన్ని. అత్త జాడి ఉండే పగిలిపోయింది. పగిలిపోయింది. అన్నీ ఉండే మొత్తం సామాన్లు పగిలిపోయింది. ఓకే, అంటే ఇదే ఫస్ట్ టైం మేము ఇట్లా ప్లాస్టిక్ బకెట్లో పెట్టండి. ఎస్, ఇప్పుడు పచ్చడి కలపడం అయిపోయింది. మొక్కు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పాడు, నువ్వు వాడు ఒక పాట పాడు. ఏం కాదు, పాడు. మంచిగా వాడుతాం మీ అమ్మమ్మ అంటే. పాట పాడు.
కమాన్ పాడవే పాట. కొంత లోపల పాడుకుంటుంది, గుర్తు చేసుకుంటుంది. అంత రసుపాయనే ఎక్క బాలంత రూపాయనే చెప్పనాకు సిగ్గవునే ఓ ఎక్క విన నీకు సంపవునే అక్కర వీరాతిరి నాకొక్క చెప్పరని కలవాడనే ఏమి కాలాగొంటిది యశోద చెప్పరాదు చెల్లెలా బట్టంత పసుపాయనే ఓ ఎక్క బాలంత రూపాయనే చెప్పనాకు సిగ్గవునే ఓ ఎక్క విన నీకు సంపవునే రామనగు రామలాలి మా పాలి సీతాతమేతలాలి హరి రామలాలి లాలి ఓ అమ్మ జనులు వారేరు రాలి. ఇంకేంది క్లాప్స్. సూపర్ అమ్మ. వాడగానే మర్చిపోతుంది బిడ్డ. ఇంకా పచ్చడి కలపడం అయిపోయింది. ఇంకా ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ వచ్చేసింది. ఏంటనుకుంటున్నారా? అదే అండి, పచ్చడి కలిపిన జాడీలో కొంచెం వేడివేడి అన్నం వేసేసుకొని అలా కలుపుకొని తింటూ ఉంటుంది. ఆహా, మేము ఇక్కడ అదే ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు. ఊక్కుంటొచ్చేవా ఉల్లిగడ్డ శాప ఉపాయమో నా ముద్దు మామ ముంగీసల కలియపోనోర గమగమల జగ్ల షార్ము నిప్పుల ఎగురుకుంటొచ్చేవా ఎల్లిగడ్డ ఎగురుకుంటొచ్చేవా ఎల్లిగడ్డ శాప ఉపాయమో నా ముద్దు మామ ముంగీసల కలియపోనోర గమగమల జగ్ ఒడిశాను గయ్యవోతే ఓరి మామ వయ్యారి మామ నాకు ఎందుకిచ్చ ఏళ్ళు గడిచేవారి మామ ఎందుకిచ్చ ఏళ్ళు గడిచేవారి మామ వయ్యారి మామ నన్ను ఆసుపత్రికి తీసుకుపోరా ఓరి మామ ఆసుపత్రికి తీసుకుపోరా ఓరి మామ వయ్యారి మామ నాకు 6 నెలల పత్తెమూర ఓరి మామ 6 నెలల పత్తెమూర ఓరి మామ వయ్యారి మామ నాకు 66 కోడిగుడ్లు ఓరి మామ 66 కోడిగుడ్లు ఓరి మామ వయ్యారి మామ నాకు అర్ధసేరు ఆగినెయ్యి ఓరి మామ అర్ధసేరు ఆగినెయ్యి ఓరి మామ వయ్యారి మామ నాకు పావుసేరు పాందార ఓరి మామ. పాటలు వినేసారా? మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం విని. అండ్ ఇప్పుడు ఆ పచ్చడి అన్నం టేస్ట్ మాత్రం సూపర్. హే గాయ్స్, ఈరోజు అల్లం తొక్కుతో పాటు ఇంకా నా కోరిక మేరకు నువ్వులతో కూడా పెడుతుంది మా అమ్మ. సో ప్రాసెస్ తెలియకపోతే ఈ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను చూసేయండి. సో ఫస్ట్ నువ్వు ఆవకాయకి కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి నువ్వులు. సో ఆ నువ్వులు నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో చూసేయండి ఇంకా ప్రాసెస్. వీటిని మంచిగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వుల్ని. చిట్పట్ సౌండ్ వస్తుంది చూస్తున్నారా? ఇప్పుడు ఇది వేగుతున్నట్టు. సో మంచిగా దూరగా వేయించుకోవాలి. వీటిని ఎక్కువ మాడనీయకుండా దూరగా వేయించుకోవాలి. నువ్వు ఆవకాయలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ నువ్వులు. సో వీటిని దూరగా వేయించుకొని వాటితో పాటు ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని కూడా అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో మెంతి పొడి ఉంది కాబట్టి మేము ఇక్కడ మెంతుల్ని వేయించలేదు దీంట్లో. నువ్వుల తొక్కు. ఈ కాయలలో ఏమేమి వేస్తున్నావు? కొంచెం ఆవు కూడా వేస్తుంది. నువ్వుల పొడి, రోజకాయ తొక్కు నాకే. నెక్స్ట్ దీంట్లో మెంతులు, కారం, ఉప్పు, సేమ్ ఇంకా ఈ తొక్కులో కూడా అల్లం తొక్కులో మనం తాలింపులో అల్లం వేసినట్లుగానే ఇక్కడ కూడా సేమ్ ఆయిల్ కొంచెం చల్లారగానే మనం అల్లం వేసేసుకొని కలిపేసుకొని ఈ కలిపిన ముక్కలలోకి వేసేసుకోవడమే. సేమ్ ఇంకా అల్లం తొక్కులానే నూనె చల్లారినాక ఇందులో వేసేసాలి, అంతేనా? ఇంకో పాట వేసుకో. చెరుకు నాటించి ఓ రామయ్య, చెరుకు నాటించి ఓ రామయ్య, చెరుకు చేసి మంచాలేవించి ఓ రాములమ్మో, మంచాలేవించి ఓ రాములమ్మ, మంచకాడి చెల్లెల్ని మరి కావలుంచి ఓ రాములమ్మో, మరి కావలుంచి ఓ రాములమ్మ,
ఎచ్చమేషండ కారంకి మీ అన్న తోట పెట్టిండు ఓ రామయ్యో తోట పెట్టిండు ఓ రామయ్య తోటకు మీ అన్న ఊళ్ళ కురికిండు ఓ రామయ్య ఊళ్ళ కురికిండు ఓ రామయ్య కారమేషండదినే కారమేషండ ఓ రాములమ్మ కారమేషండే ఓ రాములమ్మ కారానికి మీ అన్న తోట పెట్టిండు ఓ రామయ్యో తోట పెట్టిండు ఓ రామయ్య ఉప్పు ఓషండదినే ఉప్పు ఓషండే ఓ రాములమ్మ ఉప్పు ఓషండే ఓ రాములమ్మ ఉప్పుకు మీ అన్న ఊళ్ళ కురికిండు ఓ రామయ్యో ఊళ్ళ కురికిండు ఓ రామయ్య వెచ్చమేషండదినే వెచ్చమేషండే ఓ రాములమ్మ వెచ్చమేషండే ఓ రాములమ్మ వెచ్చంకి మీ అన్న గిచ్చుతున్నాడు ఓ పాట పాడేటప్పుడు నూనె కూడా చల్లారిపోయింది గైస్. ఏం పోయి గైస్ దాన్ని పెద్ద ఆలోచిస్తావేని అన్ని ఫోన్లలో పోతాయి ఫేమస్ అయిపోతుంది మా అమ్మ. బాగానే యాడ్ చేసింది రోజు అల్లంతో నువ్వులతో అచ్చం. మరి అల్లం తొక్కులోనే ఈ నువ్వుల తొక్కుని కూడా టేస్ట్ చేయాలి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. మళ్ళీ అయినా చక్కగా కాలే చక్కగా కాలే క్యాప్షన్ మళ్ళీ అయినా ఆమె మాకు తింపి అన్ని